మెదక్ జిల్లా కోడిపల్లి మండలం వన్నెకండ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ రవి భవ్య శ్రీరామ మందిరాన్ని అట్టముక్కలతో నిర్మాణం చేపట్టి మెదక్ జిల్లాలో పేరు ప్రచారం పొందారు. అయితే ఆయన వృత్తిపరంగా ఆర్ఎంపీ డాక్టర్ అయినప్పటికీ స్వతహాగా కళా నైపుణ్యం నేర్చుకున్నారు. గతంలో ఈఫిల్ టవర్ను కూడా నిర్మాణం చేసి అందరి ప్రశంసలు పొందారు. ఆ తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ మధ్యలో అయోధ్య రామ మందిర నమూనా తయారు చేయాలనే ఆలోచన రావడంతో అనుకున్నదే ఆలస్యమైనట్లుగా అట్టముక్కలతో అద్భుతంగా తయారు చేశారు. ఈ తయారు చేసిన రామ మందిర నమూనా చూస్తే ఎవరైనా సరే వరెవ్వాల్సిందే. అయితే అంత గొప్పగా రామ మందిర నమూనా తయారు చేసిన ఆయనకు మాత్రం ఇన్స్పిరేషన్ ఎవరు లేరని చెప్పారు. తనకు ఆలోచన రావడం వల్లే అట్టముక్కలతో నిర్మాణం కంప్లీట్ చేశారని, ఎంతో మంది త్యాగ ఫలితమే రామ మందిర నిర్మాణమని కౌడిపల్లి మండల బీజేపీ అధ్యక్షులు రాకేష్ గౌడ్ చెప్పారు. వారి ఫలితంగానే ఇప్పుడు రామ మందిర నిర్మాణం జరుగుతుందని అన్నారు. అయోధ్యలో లక్షల మంది కరసేవకుల పోరాట ఫలితం కనిపిస్తుందని ఆయన కొనియాడారు. యువతకు శ్రీరాముని ఆదర్శమూర్తి అని అన్నాడు. అయితే అందుకే యువత సన్మార్గంలో నడిచి ఈ దేశ సంపద సంస్కృతి ఆచారాలను నిలబెట్టాలని ఈ సందర్భంగా రాకేష్ గౌడ్ యూత్కు ఆయన పిలుపునిచ్చారు. భవ్య రామ మందిర నిర్మాణాన్ని అట్టముక్కలతో చేయడం జరిగింది. అన్నగారు కూడా కౌడిపల్లి మండలం వెల్మకండ గ్రామం, మా మండలానికి, మా జిల్లాకి, మా గ్రామానికి పేరు తీసుకొచ్చిన డాక్టర్ ఆర్ఎంపీ రమణ గారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎన్నో సంవత్సరాల కళ, హిందువుల కళ, ఎంతోమంది కళాసేవకులు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి ప్రాణాలు పోయిన తర్వాత సుప్రీంకోర్టు గైడ్లైన్స్తో శ్రీ రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు భవ్య రామ మందిర నిర్మాణం జరిగింది. పునఃప్రతిష్టన కూడా జనవరి 20న జరుగుతుంది. దాని భాగంగానే అన్నగారు పేపర్లో చూసి భక్తితో లోపల భక్తితోని నిర్మాణాన్ని అట్టముక్కలతో చేయడం జరిగింది. ముందుగా యువత ఇలాంటి ప్రతి ఒక్క మనిషిలో, ప్రతి ఒక్క యువతలో టాలెంట్ ఉంటుంది. అయితే అయోధ్య టెంపుల్ ఇప్పుడు మన ఎప్పటిలో కళ 500 సంవత్సరాల నుంచి ఆ కళ ఇప్పుడు నెరవేరుతుంది. ఇదని నేను పేపర్లో చూశాను.